చందమామ రామాయణం 51వ భాగం. విభీషణుడు వెళ్లి పుష్పక విమానం తెచ్చి రాముడి ముందుంచాడు. అది చాలా పెద్దది. అందులో బంగారంతో చేసిన భాగాలున్నాయి. వైడూర్య మణులతో చేసిన ఆసనాలున్నాయి. దానికి బంగారు కమలాలు, గజ్జెలు, ఘంటలు ఉన్నాయి. విభీషణ, వానరులు మహత్తరమైన కార్యం సాధించారు. వారిని కానుకలతో సంతోషపెట్టు. అందువల్ల నీకు గొప్ప కీర్తి కలుగుతుంది అని చెప్పి రాముడు సీతా లక్ష్మణులతో సహా పుష్పకం ఎక్కాడు. అతను సుగ్రీవుడు మొదలైన వారికి, విభీషణుడికి వీడ్కోలు చెప్పి తాను అయోధ్యకు తిరిగి పోవడానికి వారి అనుమతి కోరాడు. మమ్మల్ని కూడా నీ వెంట తీసుకుపోతే మేము నీ పట్టాభిషేకం చూసి ఆనందిస్తాం అన్నారు వాళ్లంతా. అలా అయితే మరి సంతోషం అని రాముడు అందరినీ పుష్పకంలోకి రమ్మన్నాడు. అందరినీ ఎక్కించుకుని పుష్పకం ఆకాశంలోకి లేచింది. అంతమంది ఎక్కిన విమానం ఇరుకనిపించలేదు. విమానం పోతూ ఉంటే రాముడు సీతకు రాక్షస వీరులు యుద్ధభూమిలో చనిపోయిన స్థలాలు, సేతువు, విభీషణుడు తనను కలుసుకున్న చోటు మొదలైనవి చూపుతూ వచ్చాడు. కిష్కింద కనుచూపు మేరలోకి రాగానే సీత, తార మొదలైన సుగ్రీవుడి భార్యలను, ఇతర వానర వీరుల భార్యలను తన వెంట తీసుకుపోవాలన్న కోరిక ప్రకటించింది. రాముడు సరేనని పుష్పకాన్ని కిష్కిందలో దించి సీత కోరికను సుగ్రీవుడికి తెలిపాడు. సుగ్రీవుడు తన అంతఃపురానికి వెళ్లి తారతో వానరవీరుల భార్యలందరినీ ప్రయాణం చేయమన్నాడు. తార అందరు వానర స్త్రీలను ప్రయాణానికి సిద్ధం చేసింది. వారందరూ బాగా అలంకారాలు చేసుకుని సీతను చూడాలన్న అభిలాషతో వచ్చారు. వానర వనితలందరినీ ఎక్కించుకుని విమానం మళ్లీ ప్రయాణం సాగించింది. సీతకు రాముడు ఋష్యమూకం మీద తనను సుగ్రీవుడు కలుసుకున్న చోటు చూపించాడు. అలాగే అతను తనకు శబరి కనిపించిన చోట, జటాయువు రావణుడితో పోరాడిన చోట, జనస్థానంలో తాము నివసించిన ఆశ్రమము మొదలైనవన్నీ సీతకు చూపాడు. క్రమంగా విమానం అయోధ్యకు చేరవచ్చింది. వానర రాక్షసులందరూ లేచి నిలబడి దూరాన కనిపించే అయోధ్యానగరాన్ని ఆసక్తితో చూశారు. కాని రాముడు తిన్నగా అయోధ్యకు వెళ్లక భరద్వాజాశ్రమంలో దిగి భరద్వాజమహాముని ద్వారా భరతుడి యోగక్షేమాలు, తన తల్లుల యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అతను చైత్ర శుద్ధ పంచమి నాడు అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరాడు. ఇవాళ చైత్ర శుద్ధ చవితి. సరిగ్గా ఈ రోజుతో 14 ఏళ్లు నిండాయి. ఆ రోజు రాముడు తన ఆతిథ్యం స్వీకరించి మర్నాడు అయోధ్యకు వెళ్లాలని భరద్వాజుడు కోరాడు. రాముడు హనుమంతుడిని పిలిచి, నీవు అయోధ్యకు వెళ్ళు. దారిలో శృంగిబేరపురంలో గుహుణ్ణి కలుసుకుని నా క్షేమ సమాచారాలు చెప్పు. నాకతను ప్రాణం లాంటివాడు. అతని ద్వారా నీకు అయోధ్య వార్తలు తెలుస్తాయి. నా క్షేమ సమాచారం విని అతను చాలా సంతోషిస్తాడు. అయోధ్యకు వెళ్లి భరతుడికి మన వార్తలన్నీ వివరంగా చెప్పు. నా విజయవార్త విన్నప్పుడు భరతుడి ముఖంలో ఏ మార్పులు కలిగేది శ్రద్ధగా గమనించు. ఇంతకాలం రాజ్యభోగాలు అనుభవించిన వాడికి అవన్నీ పోతాయంటే బాధగానే ఉంటుంది. అందుచేత అతని మనోభావం సరిగా గ్రహించు. అతనికే రాజ్యం చెయ్యాలని ఉంటే అలాగే చెయ్యవచ్చు. అతనికలాంటి కోరిక ఉన్నట్టు తోస్తే మేము అయోధ్యకు చేరకముందే ఎదురు వచ్చి కలుసుకో అన్నాడు. హనుమంతుడు మానవరూపం ధరించి వాయుమార్గాన బయలుదేరి గంగాయమునా సంగమం దాటి శృంగిబేరపురం చేరుకుని గుహుణ్ణి కలుసుకున్నాడు. రాముడు రేపు ఉదయం భరద్వాజ ఆశ్రమం నుంచి బయలుదేరి వస్తున్నాడని చెప్పి హనుమంతుడు బయలుదేరి అయోధ్యకు కొంత దూరంగా ఉన్న నందిగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ భరతుడు ఒక ఆశ్రమం కల్పించుకుని తపస్విలాగా ఉంటున్నాడు. 14 ఏళ్లు నిండినప్పటికీ రాముడింకా రానే లేదే అని విచారిస్తున్నాడు. హనుమంతుడు భరతుణ్ణి కలుసుకుని, రాజా, శుభవార్త తెచ్చాను. రాముడు రావణుని చంపి సీతను తిరిగి సంపాదించుకొని మహాబలులైన మిత్రులతో వస్తున్నాడు. సీతారాముల వెంట లక్ష్మణుడు కూడా వస్తున్నాడు అని చెప్పాడు. ఈ మాట వినగానే భరతుడు ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాడు. అతను తిరిగి స్పృహలోకి రాగానే హనుమంతుణ్ణి కౌగిలించుకుని, ఈ సంతోష వార్త తెచ్చిన నీవు మనిషివో దేవతవో నాకు తెలియదు. ఇందుకు నీకు 1,00,000 గోవులను, 100 ఉత్తమ గ్రామాలను, 16 మంది అందగత్తెలైన కన్యకలను దానంగా ఇస్తాను అన్నాడు. ఇద్దరూ చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. రామ వనవాస కాలంలో జరిగిన సంగతులన్నీ హనుమంతుడు భరతుడికి చెప్పాడు. భరతుడు శత్రుఘ్నుడితో ఊరంతా అలంకరించమని, వాద్యాలు ఏర్పాటు చేయమని, రాముడికి ఎదురు వెళ్లటానికి స్త్రీలను సిద్ధపరచమని అన్నాడు. నందిగ్రామానికి, అయోధ్యకు మధ్యనున్న మార్గాన్ని చక్కగా చదును చేశారు. అంతటా నీళ్లు, పూలు చల్లారు. రాజమార్గాలు పూలతోరణాలు కట్టి, గంధం చల్లి, రంగురంగుల ముగ్గులు పెట్టారు. రాజపరివారము, స్త్రీ జనము రామ దర్శనార్థం గుంపులు గుంపులుగా బయలుదేరారు. వేలాది ఏనుగులను, గుర్రాలను అలంకరించారు. వాటిపైన కొందరు, రథాలెక్కి కొందరు బయలుదేరారు. దశరథుడి భార్యలందరూ పల్లకీలలో వచ్చారు. వీరందరితో పాటు నగరవాసులందరూ నందిగ్రామం చేరుకున్నారు. రాముడింకా రాడేమని భరతుడు ఆరాటపడి, హనుమంతుడు తనతో అబద్ధం చెప్పాడని సంశయించాడు. కాని అంతలోనే పుష్పకం కనబడింది. అది త్వరలోనే ఎగిరివచ్చి నేలమీద వాలింది. భరతుడు రాముడికి ఎదురు వెళ్లి నమస్కరించాడు. రాముడు అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. వానర వీరులందరూ మానవరూపాలు ధరించి ఉన్నారు.
భరతుడు వారందరినీ పరామర్శించాడు. అతను సుగ్రీవుడితో, సుగ్రీవ, ఇదివరకు మేం నలుగురం అన్నదమ్ములం. నీవు ఇప్పుడు మాలో 5వ వాడివయ్యావు అన్నాడు. విభీషణుడిని కూడా అతను చేసిన సహాయానికి మెచ్చుకున్నాడు. రాముడు కౌసల్యకు, ఇతర తల్లులకు, వశిష్ఠుడికి నమస్కరించాడు. భరతుడు తన వద్ద ఉన్న రామ పాదుకలను రాముడి కాళ్లకు స్వయంగా తగిలించాడు. తర్వాత అతను రాముడికి చేతులు మోడ్చి, రాజా, నీ రాజ్యాన్ని నీవు తీసుకో. ఈ రాజ్యం తిరిగి నీకు అప్పగించడంతో నా జన్మ ధన్యమైంది. నీవు వెళ్లేనాటికన్నా ఇప్పుడు బొక్కసము, ధాన్యము, సైన్యము 10 అన్నాడు. రాముడు నందిగ్రామం చేరుతూనే పుష్పక విమానాన్ని కుబేరుడి వద్దకు పంపేశాడు. అందరూ కూర్చున్న మీదట భరతుడు రాముడితో, అన్నా, నీవు నా తల్లిని సంతోషపెట్టటానికి రాజ్యత్యాగం చేసి వనవాసం వెళ్లావు. ఈ రాజ్యాన్ని నాకిచ్చావు. నా వద్ద ఇల్లడగా ఉన్న రాజ్యాన్ని నీవు తిరిగి తీసుకో. దీన్ని నీవు కోరకుండానే తొందరపడి ఎందుకిచ్చేస్తున్నానంటావేమో. ఈ రాజ్యభారం వహించటానికి నీకున్న దార్ఢ్యం నాకు లేదు. హంసతో సమానంగా కాకి ఎలా ఎగురుతుంది? మన తండ్రి పుత్రకామేష్టి చేసి నిన్ను ఎందుకు కన్నాడో ఆ ప్రయోజనం తీరాలంటే నీవీ రాజ్యభారం వహించాలి, మమ్మల్నందరినీ పాలించాలి అన్నాడు. భరతుడన్న దానికి రాముడు సమ్మతించాడు. ముందు భరతుడు, తర్వాత లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు మంగళ స్నానాలు చేశారు. రాముడి జుట్టు చిక్కు తీసి సరిచేశారు. శరీరానికి లేపనాలు పూశారు. మాలలు ధరింపజేశారు. పీతాంబరం కట్టించారు. అతను సింహాసనం పైన కూర్చున్నాడు. దశరథుడి భార్యలు సీతను చక్కగా అలంకరించారు. కౌసల్య వానర భార్యలందరికీ అలంకారాలు చేయించింది. సుమంతుడు ఉత్తమాశ్వాలు పూంచిన రథాన్ని తెచ్చాడు. రాముడందులో ఎక్కి కూర్చున్నాడు. రథం అయోధ్యకేసి బయలుదేరింది. సుగ్రీవ హనుమంతులు స్నానాలు చేసి, మంచి బట్టలు ధరించి, కుండలాలు ధరించి బయలుదేరారు. సీత సుగ్రీవుడి భార్యలతో కలిసి బయలుదేరింది. దశరథుడి మంత్రులు వశిష్ఠుడితో సహా ముందుగానే అయోధ్యకు వెళ్లి పట్టాభిషేకం ఏర్పాట్లు ప్రారంభించారు. తర్వాత మంత్రులు రాముడికెదురు వచ్చారు. రాముడెక్కిన రథానికి కట్టిన గుర్రాలు పచ్చనివి. భరతుడు సారథిగా కూర్చున్నాడు. శత్రుఘ్నుడు ఛత్రం పట్టాడు. లక్ష్మణుడు వింజామర పట్టాడు. విభీషణుడు మరొక వింజామర పట్టాడు. సుగ్రీవుడు శత్రుంజయమనే మదగజాన్నెక్కాడు. రాముడి వెంబడి శంఖాలూదారు, భేరీభాంకారాలు, జనుల కోలాహలము మిన్నుముట్టాయి. రాముడు అయోధ్య ప్రవేశించేసరికి ప్రతి ఇంటిమీద జెండా ఎగిరింది. అతను తిన్నగా దశరథుడి ఇంటికి వెళ్లి సుగ్రీవుడికి విడిది చూపమని భరతుడితో చెప్పాడు. సుగ్రీవుడు విడిది చేరుతూనే 4 సువర్ణ కలశాలను 4 వానరోత్తములకు ఇచ్చి, మర్నాడు తెల్లవారేలోపుగా వాటితో సముద్ర జలం తీసుకురమ్మన్నాడు. వాళ్లా కలశాలు తీసుకుని ఆకాశమార్గాన బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన వారు జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడును. తర్వాత రామపట్టాభిషేకం జరిగింది. సీతారాములను రత్నపీఠం పైన కూర్చోబెట్టారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనే 8 మంది మహర్షులు రాముడికి అభిషేకం చేశారు. వారి అనంతరం బ్రాహ్మణులు, కన్యలు, మంత్రులు, పౌరులు, యోధులు రాముణ్ణి అభిషేకించారు. శత్రుఘ్నుడు రాముడికి ఛత్రం పట్టాడు. సుగ్రీవ విభీషణులు వింజామరలు పట్టారు. దేవేంద్రుడు వాయుదేవుడి ద్వారా 100 కమలాలతో కూడిన బంగారు హారాన్ని, నవరత్నహారాన్ని పంపాడు. రాముడు బ్రాహ్మణులకు 1,00,000 గుర్రాలను, దూడలు గల 1,00,000 ఆవులను, 100 ఆంబోతులను దానం చేశాడు. 30 కోట్ల బంగారు నాణాలను, వస్త్రాలను, నగలను దానం చేశాడు. సుగ్రీవుడికొక దివ్యమైన కాంచనమాలను బహూకరించాడు. సీతకొక ముత్యాల హారం ఇచ్చాడు. సీత హనుమంతుడికి 2 బట్టలు పెట్టి అందమైన నగలిచ్చింది. రాముడు సీతకు ఒక ముత్యాల హారం ఇచ్చి, నీకు ఎక్కువ సంతోషం కలిగించిన వాడికి ఇచ్చేయి అన్నాడు. సీత దాన్ని హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు దాన్ని వెంటనే మెడలో వేసుకున్నాడు. రాముడు ఇతర వానర ప్రముఖులకు, విభీషణుడికి యథోచితమైన కానుకలిచ్చాడు. పట్టాభిషేకం ముగియగానే రాముడి వద్ద సెలవు తీసుకుని వానరులు, విభీషణుడు తిరిగి వెళ్లిపోయారు. రాముడు రాజ్యభారం సగం లక్ష్మణుడిపైన ఉంచి, భరతుడిని యువరాజుగా అభిషేకించి కీర్తివంతంగా రాజ్యం చేశాడు. అతను 100 అశ్వమేధాలు చేశాడు. రాముడి పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఈతిబాధలు లేవు, అకాల మరణాలు లేవు. రామరాజ్యం అంటే ఆదర్శవంతమైన రాజ్యం అనే అర్థం ఏర్పడింది. యుద్ధకాండ సంపూర్ణం. చందమామ రామాయణం 51వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.